బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసుల విచారణలో శ్రవణ్ రావు కీలక విషయాలు చెప్పారు. డీఎస్పీ ప్రణీత్ రావుతో సస్తంబాలు నిజమేనని తెలిపారు. ప్రణీత్ రావుకు తాను కొంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించాలని ఒప్పుకున్నారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ప్రణీత్ రావుతో టచ్లో ఉన్నానని శ్రవణ్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. శ్రవణ్ రావు స్టేట్మెంట్ను పోలీసులు వీడియో రికార్డు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అటు శ్రవణ్ రావు విచారణలో కూడా కొన్ని కీలక విషయాలైతే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి కూడా వాటన్నిటి కూడా పోలీసుల ముందు బయటపెట్టినట్టు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రవణ్ రావును ఈరోజు 6 గంటల పాటు పోలీసులు విచారించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 26న శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయడంతో ఆయన ఈ రోజు నేరుగా అంటే ఇంటికి చేరుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజు 11 గంటల తర్వాత విచారణకు హాజరయ్యారు. అప్పటి నుంచి కూడా దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో డిఎస్పీ ప్రణీత్ రావు, అప్పటి ఎస్ఐబిలో పనిచేసినటువంటి ప్రణీత్ రావుతో సత్సంబంధాలు ఉన్నాయి, అతనితో కలిసి అనేక మంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయించింది నిజమే అని చెప్పేసి కూడా శ్రవణ్ రావు ఒప్పుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ముందు ఉంచి దర్యాప్తు బృందం ఆయనని విచారించారు. ఎవరెవరి ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేయించారో, అసలు ట్యాపింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వారి నెంబర్లు మీకు ఎవరు అందించారనే దానిపై కూడా శ్రవణ్ రావుని విచారించారు. మొత్తం శ్రవణ్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా ఈ రోజు రికార్డ్ చేయడం జరిగింది. అయితే శ్రవణ్ రావు డిఎస్పీ ప్రణీత్ రావుతో ఉన్నటువంటి సంబంధాలన్నీ వాస్తవమే. తరచూ ప్రణీత్ రావుతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసే వాళ్ళము, వాటికి సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలనే దానికి సంబంధించిన డిస్కషన్ చేసేవారు అని చెప్పేసి కూడా శ్రవణ్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభాకర్ రావుతో కూడా తరచూ భేటీ అయ్యి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన నెంబర్లు ఇచ్చి ఆ నెంబర్ల ద్వారా ప్రణీత్ రావుని అప్పచెప్పి ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు తనతో టచ్ లో ఉండి తనకు కావాల్సిన నెంబర్లన్నిటిని కూడా ప్రణీత్ రావు ద్వారా ట్యాపింగ్ చేయించానని చెప్పేసి కూడా శ్రవణ్ రావు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకే తాను నడుచుకున్నాను, వారు చెప్పిన విధంగానే నేను వీరితో టచ్ లో ఉన్నట్టుగా పోలీసుల ముందు శ్రవణ్ రావు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ 2వ తారీఖు ఏప్రిల్ 2వ తేదీన మరొకసారి విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆయనకు చెప్పి పంపించడం జరిగింది. 2వ తేదీన కూడా మరింత ఆయనను విచారించి లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. శ్రవణ్ రావు ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. దాంట్లో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి శ్రవణ్ రావు ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. పోలీసులకి రాజకీయ నాయకులకు మధ్య వర్తత్వం వహించాడు శ్రవణ్ రావు. అతను 2 ఆఫీసులను కూడా జూబ్లీ హిల్స్ తో పాటు మరొక మాదాపూర్ లో ఆఫీసులను ఏర్పాటు చేసి అక్కడ డెన్లన్గా స్పాట్లనుగా పెట్టి అక్కడ నుంచి కొంతమందిని ఆపరేటింగ్ చేయించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన ఇప్పుడు పోలీసులు విచారణ చేయబోతున్నారు. శ్రవణ్ రావు చాలా కీలకమైన నిందితుడిగా ఉన్నారు కాబట్టి విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తెచ్చారని చెప్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ ని ఎవరు తెచ్చారు, ఏ విధంగా తీసుకొచ్చారు, డబ్బులు ఎవరు సమకూర్చారు, ఏ రాజకీయ నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయి, మీరు ఎవరు ఆదేశిస్తే ఈ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయించారనే కోణంలో పోలీసులు విచారించారు. ఆ విచారణలో శ్రవణ్ రావు చాలా కీలకమైన సమాచారాన్ని పోలీసులకు అందించాడు. ఎందుకంటే ఈ కేసు నుండి ఇంకా ఎలా తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు ఏం జరిగింది అనేది ఉన్నట్టుగా శ్రవణ్ రావు పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తుంది. 2వ తేదీన మరొకసారి విచారణకు వచ్చిన సందర్భంలో ఇప్పుడు సేకరించిన వివరాలతో పాటు మరికొన్ని వివరాలని ముందు ఉంచి విచారించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.